హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. ఈరోజు మనం ఒంగోలులో రవిప్రియ మాల్లో ఉన్న బార్బిక్యూ ఫ్రైడ్కి వెళ్ళబోతున్నాం. ఇదైతే నాన్ వెజిటేరియన్స్ స్వర్గధామం. వెజిటేరియన్ కూడా ఉంటుంది, కానీ వెజ్ కంటే నాన్ వెజ్ సూపర్ అన్నమాట. సో ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఉంటుంది. సో దీని యొక్క కాస్ట్ ఎంత, ఫుడ్లో మనకి ఏ ఐటమ్స్ బాగున్నాయి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, లోపల అంబియన్స్ ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలు మనం చూడబోతున్నాం. పదండి. ఇక్కడ మనం అన్లిమిటెడ్ తీసుకోవాలంటే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నార్మల్ డేస్ అంటే మండే టు సాటర్డే ఒక ప్రైస్ ఉంటుంది, సండే అయితే ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. సో సండే నాన్ వెజ్ తీసుకుంటే కనుక ఒక 40 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. అదేంటంటే 625 అయితే మామూలు డేస్లో ఉంటుంది. అదే మనకి సండే వెళ్తే కనుక అది 681 అవుతుంది, అంటే ట్యాక్సెస్తో కలిపి 700 ప్లస్ అవుతుంది అనమాట. సో మామూలు డేస్ అయితే 660కి అట్లా వస్తుంది. సో ఇది గమనించండి. సండే అయితే ఒక 40 రూపీస్ వేరియేషన్ ఉంటుంది అనమాట. సో కాస్ట్ అయితే పర్ హెడ్ వచ్చేసరికి 660 రూపాయలు అవుతుంది మామూలు రోజుల్లో. అదే సండే అయితే కనుక 680 రూపాయలు ప్లస్ ట్యాక్స్ అనమాట, అంటే 700 రూపాయలు దాటుతుంది. సో లోపల యాంబియన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ మనకి ఆ మూల మీద కనిపిస్తున్నాయి. చాలామంది వస్తే అట్లాగా, కొంతమంది వస్తే 2-3 వస్తే 4 వస్తే, అంటే టేబుల్స్ మనుషుల్ని బట్టి టేబుల్స్ ఇక్కడ అలగేట్ చేస్తారనమాట. సో చూడండి, ప్రతి టేబుల్ మీద ఈ విధంగా ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఇలా కుంపటి తీసుకొచ్చి పెడతారనమాట. దీని మీద అయితే మనకు కావాలన్న చేపలు కానీ రొయ్యలు కానీ ఇవన్నీ స్టిక్స్ తీసుకొచ్చి బార్బిక్యూ తీసుకొచ్చి పెడతారనమాట. చూడండి, ఈ విధంగా వాళ్ళు పెడతారు. హాఫ్ బాయిల్డ్ ఉంటుంది అనమాట. దీని మీద పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఫుల్ బాయిల్డ్ అవుతుంది. అది కాక వేడిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా కుంపట్లు తీసుకొచ్చి మనం కూర్చున్న బల్ల మీద పెడతారనమాట. వాటి మీద బార్బిక్యూ అంటే ఈ చికెన్ కానీ రొయ్యలు కానీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. వేడిగా అట్లా మనకి సర్వ్ చేస్తూ ఉంటారనమాట. మనకి వీటితో పాటు ఒక స్ప్రైట్ కూడా కాంప్లిమెంటరీలో వస్తుంది. అయితే ఇక్కడ మనకి బార్బిక్యూ ఐటమ్స్ మాత్రమే టేబుల్ మీదకి తెచ్చిస్తారు. బార్బిక్యూ అయితే మనం ఎన్నైనా తినచ్చు. అందులో ఏంటంటే చికెను, రొయ్యలు, చేప ఇవన్నీ కూడా రకరకాలవి ఉంటాయి. అవన్నీ కూడా మన బల్ల దగ్గరికి తీసుకొచ్చి ఎన్నైనా తినొచ్చు అనమాట. సో ఈ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రకరకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం స్వయంగా వెళ్ళి వడ్డించుకొని తినాలి. కావాలన్నీ కూడా మనం వడ్డించుకొని రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ బఫే ఐటమ్స్ పెద్ద వరుసలో పెట్టారు. చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక్కొక్కటి టేస్ట్ చేస్తేనే మన కడుపు నిండిపోద్ది. అందుకనే ఇక్కడ తినేటప్పుడు పక్కా ప్లానింగ్ అయితే ఉండాలండి. అప్పుడే మనం ఇచ్చే డబ్బులకి కరెక్ట్గా న్యాయం చేయగలం. అలా కాకుండా ఏదో ఒకటి మనం అలా తినేస్తే కనుక మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో చూడండి, వెజిటేబుల్ పలావ్, చికెన్ కర్రీ. సో చూడండి, ఇక్కడ చికెన్ కర్రీ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇది మటన్ బిర్యానీ అండి. మామూలుగా బయట మనం మటన్ బిర్యానీ ఫుల్ తీసుకుంటే కనుక 350 నుండి 400 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ మనకి మటన్ బిర్యానీ కూడా అన్లిమిటెడ్లో వచ్చింది. అది కాక ఇక్కడ కొన్ని సలాడ్స్ ఉన్నాయి చూడండి. వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి మనకి ఏది కావాలన్నా సరే మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ పెరుగన్నం చూడండి, చక్కగా కొండలో పెట్టుంది. ఇదేమో పెరుగు చట్నీ. ఇవన్నీ కూడా రకరకాల సలాడ్స్ అన్నమాట. సో చాలా రకాలు ఉన్నాయండి. అన్నీ కూడా మనం టేస్ట్ చేయాలి అంటే ఒక్కోటి మనం కొంచెంగా టేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, చక్కగా వేడి ఇవన్నీ నూడిల్స్ ప్లస్ ఇది మంచూరియా అన్నమాట. ఇవి రెండు కూడాను. చూడండి, ఇదైతే బంగాళదుంప కర్రీ. ఇక్కడ చూడండి, పన్నీర్ కర్రీ వచ్చింది. ఇక్కడ పన్నీర్ మసాలా. ఇదైతే వెజిటేబుల్ పలావ్ అండి. కర్రీ నాన్ వెజ్ వెజిటేరియన్ రెండు కూడా ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇదైతే నార్మల్ రైస్. మనకి ఇక్కడ ఏమేమి
డిస్ప్లే చేస్తున్నారో వెనకనే బోర్డులు ఉన్నాయి. మనం ఇది గ్రీన్లో ఉంది కదా, ఇదైతే సూపు. ఫస్ట్ మనం చూసాము ఇదే పాటు రెడ్ కలర్లో ఉంది నాన్ వెజ్, ఇది గ్రీన్ కలర్లో ఉంది వెజిటేరియన్ సూప్ అనమాట. సో ఇక్కడైతే 2 రకాల మనకి స్వీట్స్ అయితే ఇచ్చారు. ఇవైతే స్వీట్స్ అండి, కేక్స్, డిజర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవి కూడా మనం అన్లిమిటెడ్గా మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం తినొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి గులాబ్ జామును, కేక్స్ అన్నీ కూడా ఉన్నాయి, పేస్ట్రీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి ఎన్ని కావాలో అన్ని తినొచ్చు అనమాట. ఇన్ని తినాలని చెప్పి లెక్కేం లేదు, అవన్నీ మీరు తినగలిగితే తినొచ్చు. గులాబ్ జాములు కూడా ఉన్నాయి చూడండి. సో మనం కూడా చెప్పిన ఆర్డర్ అయితే మనకు వచ్చేసింది. మన టేబుల్ మీద కూడా ఒక కుంపటి అయితే పెట్టారు చూడండి. ఇక్కడ మనకి 3 రకాల ఐటమ్స్ అన్నీ ఇచ్చారు నంచుకొని తినడానికి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే చికెన్కి సంబంధించిన ఇది బార్బిక్యూ, తర్వాత చేపలు, రొయ్యలు మనకి ఇవ్వటం జరిగిందనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ మనం తినేసిన తర్వాత ఇంకా ఎన్ని కావాలంటే అన్ని అన్లిమిటెడ్, ఇంకా మీకు 3 4 కాదు, ఎన్ని తినగలిగితే అన్ని వాళ్ళు తెస్తూనే ఉంటారు, మనం తింటూనే ఉండొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మన ప్లేట్లోకి ఉడకపెట్టిన స్వీట్ కార్న్ వేయించి తీసుకొస్తారు. ఆ తర్వాత ఈ చికెన్ ఐటము, చికెన్ కబాబ్ అనమాట. సో అదైతే మనకి వడ్డిస్తారు. ఇలా మనకి టేబుల్ మీద ఈ స్టిక్స్లో పెట్టి బార్బిక్యూ అయితే తెస్తూనే ఉంటారు. వేడి వేడిగా వీళ్ళు ఇక్కడైతే తెచ్చి పెడుతుంటారు. వేడి చల్లారకుండా మన బల్ల మీద కొంపటి కూడా ఉంది కదా, ఎవరు ఇక్కడ వడ్డించారనమాట. జస్ట్ వాళ్ళు మనకి ఏం కావాలో అడుగుతుంటారు, తెచ్చి పెడుతుంటారు. మనకి కావాల్సినవన్నీ మనమే వడ్డించుకొని స్వయంగా ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటూ మనం తింటూ ఉండొచ్చు అనమాట. సో ఏవైపోతే అవి మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఏమి తినాలి అన్నదైతే కంపల్సరీగా నేను ముందే చెప్పినట్టు ప్లానింగ్ ఉండాలి. లేకపోతే మనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత అరే అది తింటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే మనకి ప్లానింగ్తో ఇక్కడ మనం తింటే కనుక చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఒక ప్లాన్ ప్రకారమే తినాలి. ఇక్కడ చూడండి ఐటమ్స్ అయితే అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది బాగుంది, ఇది బాగుందని చెప్పి చెప్పలేమన్నమాట. సో అన్నీ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చేపలు, రొయ్యలు అన్నీ కూడా ఈ విధంగా బార్బిక్యూలు తెచ్చి పెడుతున్నారు. ఇదైతే చికెన్ ఫ్రై కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ 3 రకాల చట్నీస్ అయితే మనకి ఇచ్చారు. అవి 3 కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అవి కూడా కావాలంటే మనం రిపీట్ చేసుకోవచ్చు. చూడండి కావాలంటే ఇక్కడ మనకి బటర్ నాన్ కూడా తెచ్చిచ్చారు. బటర్ నాన్ కూడా తెస్తారు. అయితే కర్రీ అంటే మనకు కావాలి అంటే మనం అక్కడ సెల్ఫ్ సర్వీస్ కింద పెట్టారు కదా బఫెట్, అక్కడికి వెళ్ళి మనం ఆ బఫేలో కర్రీస్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడైతే నేను మటన్ అయితే తెచ్చుకున్నాను అనమాట. మటన్ కర్రీ తెచ్చుకున్నాను. సో మనకి ఇక్కడ బటర్ నాన్ కూడా ఇచ్చారు. మామూలుగా ఏంటంటే మనం ఒక్కొక్కటిగా ఐటమ్స్ కొంచెంగా ఇవన్నీ మనం ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, మామూలు వేరే హోటల్లో 2000 పైనే అవుతుంది బిల్లు. ఇక్కడైతే చాలా తక్కువ కదా. సో ఇక్కడ చాలా ఎకానమీలో మనకి అన్ని ఐటమ్స్ అయితే కవర్ అయిపోతాయి.
మటన్ కర్రీ అయితే మామూలు ప్లెయిన్ పలావ్లో సూపర్ ఉందండి. ఇది కూడా టేస్ట్ చేశాను, చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ మనం కూర్చున్న టేబుల్ మీద ఒక క్యాట్లాగ్ ఉంది. క్యాట్లాగ్లో చూడండి స్టార్టర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, సూప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, లంచ్ డిన్నర్ ఏమేమి ఉంటుంది అన్ని డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో లంచ్లో అయితే ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. తర్వాత చూడండి మెయిన్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ ఏమున్నాయి, లైవ్ ఏమున్నాయి, మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం టేబుల్ మీద కూర్చున్న దాని దగ్గర ఒక చిన్న ఈ కాట్లాగా అయితే మనకి పెడతారు. చూడండి మటన్ కర్రీ అయితే చితక్కొట్టేసిందండి. ఈ బటర్ నాన్లో మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. లైట్ మ్యూజిక్తో చక్కగా సందడిగా ఉంటుంది. చిన్న పార్టీస్ అయినా ఫ్రెండ్స్తో చిన్న గెట్ టుగెదర్స్ అయినా సరే ఇక్కడికి మనం వచ్చామనుకోండి చాలా బాగుంటుంది. వాల్యూ ఫర్ మనీ అనమాట. మనం పెట్టే అమౌంట్కి వీళ్ళు ఇచ్చే ఐటమ్స్కి అసలు పొంతన ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టే అమౌంట్ అయితే చాలా తక్కువ, అంటే ఇన్ని ఐటమ్స్ పెడుతున్నారంటే తక్కువ అని అర్థం నాకైతే. సో ఇక్కడ మనం ఒక్కోటి ఐటమ్ మనం తీసుకున్నా సరే బయట అయితే దాదాపు 2000 పైన అయిపోతుంది. సో చాలా తక్కువ అమౌంట్కి మనకి బెస్ట్ ఐటమ్స్ అయితే వెళితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు ఒంగోలులో ఉంటే కనుక, ఎప్పుడన్నా ఒంగోలు వెళ్తే కనుక ఇక్కడ ట్రై చేయాలంటే పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.